హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 9000 కిలోమీటర్ల రోడ్లు ఉంటాయి. ఈ 9000 కిలోమీటర్ల రోడ్లో ప్రధాన రోడ్లు ఎంత మేర డ్యామేజ్ అయ్యాయి, అధికారులు గుర్తించినటువంటి లెక్క ఎంత, ముఖ్యంగా షేలింగంపల్లి జోన్లో అత్యధికంగా రోడ్డు డ్యామేజ్ అయ్యాయి అనేటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు అద్భుతంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నటువంటి మాట, కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు వర్షం కారణంగా ఇంకా అధ్వానంగా తయారయ్యాయి అనేది ప్రస్తుతం మనం ఈ చందానగర్ సర్కిల్లోని అమీన్పూర్కి వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు మీద మనం గమనించవచ్చు. వాహనదారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏందన్నా ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఇది హైదరాబాదే నా అనేటువంటి డౌట్ కలుగుతుంది నాకు ఈ రోడ్లు చూస్తే. హైదరాబాదే, కానీ కాకపోతే మేము స్కూల్కి పిల్లల్ని లైక్ డ్రాప్ చేసి పికప్ చేసుకోవడానికి రోడ్స్ ఇలాగే ఉన్నాయి బ్రదర్. చాలా రోజుల నుంచి ఉన్నాయి. వర్షం పడిందంటే ఇక మేము వెళ్ళలేని పరిస్థితి. మేమనే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ మేము అమీన్పూర్ నుంచి కానీ అటు ముందు నుంచి వచ్చే వాళ్ళు కానీ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. సో రాత్రిపూట అయితే కనీసం ఎక్కడ గుంట ఎంత ఉందో కూడా మాకు తెలియని పరిస్థితి. పిల్లలతో కింద పడ్డం కానీ అలాంటివి జరుగుతున్నాయి. తక్షణమే మీరు ఒక్కసారి అధికారులు స్పందించి, నా మనస్ఫూర్తిగా నేను మీకు కృతజ్ఞతగా కానీ ఏదైనా చెప్పాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్లు కనీసం కొత్త రోడ్లు వేయకపోయినా కానీ ఆ గుంతల పట్ల రోడ్లని కొద్దిగా పూర్తి చేసేసి కొద్దిగా మాకు అంటే ఇబ్బంది లేకుండా చూడగలరని మాకు అభ్యర్థన. ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉంటే చూసే బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ ఈ గుంటలు ఇవన్నీ ఎట్లా మీరు ఒక్కసారి చూశారు కదా, ఇది ఎప్పుడు వర్షం పడ్డా కానీ ఇదే పరిస్థితి ఉంది. ఇది ఇలా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు కానీ మిగతా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉందని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం కంటిన్యూగా రోడ్డు మీద గుంతలు కనబడుతున్నాయి కదా, అటువైపు ఇటువైపున మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి ఇట్లా గుంతలు మొత్తం? అదొకసారి మీరు చూడండి బ్రదర్. ఇప్పుడు కంటిన్యూగా వర్షం పడితేనే ఆ గుంత ఎంత ఉంది అనేది తెలియదు, కానీ ఒకవేళ వర్షం లేకపోయినప్పుడు గుంతలు కనబడతాయి కదా, చాలా లోతుగా ఉన్నాయా గుంతలు, చాలా ఎక్కువ ఉన్నాయా? చాలా లోతుగా ఉన్నాయి అన్న. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడే కాదు, మనం అక్కడ అమీన్పూర్ లేక్ నుంచి మొదలు పెట్టుకుంటే మీకు అక్కడ ముందట టర్నింగ్ వరకు ఇంత బొందలు ఉన్నాయి మొత్తం. మొన్న నేను చూశాను, బండి మీద ఒక ఆవిడకి మొత్తం కింద పడిపోయింది, మొత్తం ఇక్కడ స్క్రాచ్ వచ్చేసింది. అంత పెద్ద బొందలు ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, మొత్తం రోడ్లు ఇక్కడిక్కడనే వేస్తారు. మీరు అక్కడ గమనిస్తే అక్కడ నుంచి ఒక 10 అడుగులు మాత్రమే అక్కడ వేసిళ్ళు, మొత్తం అంత వదిలిపెట్టేసిళ్ళు. ఇక ఇంత బొందలు ఉన్నాయి మొత్తం పోతుంటే. ఇక్కడ జనాలు కంప్లైంట్ ఇస్తారా అన్న, లేకపోతే అధికారులు ఎప్పుడైనా వచ్చి చూస్తారా? ఇట్లా అసలు ఎవరు వచ్చినా దాఖలాలే లేవు ఇప్పటివరకు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఇంటికి తిరిగి ఓట్ల గురించి తిరిగి తప్ప ఇప్పటి వరకు మళ్ళీ అసలు అడ్రస్ లేరు ఎవరు. చూడండి, మీరు గమనిస్తారు, బండి చూడండి, మధ్య నుంచి పోయే పరిస్థితి లేదు. ఇటు వెహికల్స్ ఇటు వస్తాయి, అటు వెహికల్స్ అటు పోతాయి. చాలామంది ప్రమాదానికి కూడా గురైన దాఖలాలు ఉన్నాయి ఇప్పటివరకు. అమీన్పూర్ మున్సిపాలిటీ ఏసీలు కానీ ఇప్పటి వరకు ఈ రోడ్డు సైడ్ చూసిన అధికారులు లేరన్న ఇప్పటి వరకు అయితే. అమీన్పూర్ అంటే ఓకే, మున్సిపాలిటీ అవతల, ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకే వస్తుంది కదా చందన? జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం అదంతా అదే కదా. ఇప్పటి వరకు ఈ రోడ్డు చూసిన అసలు మనుషులు లేరు, ఎవరు లేరు, అసలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఒక్కసారి పరిశీలించిన దాఖలాలు కూడా లేవు అధికారులు. ఎవరికి కావాల్సిన పని వాళ్ళు వస్తారు, చేసుకొని పోతారు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి చేసుకొని పోతారు తప్ప అడిగిన పర్సనే లేడు ఇప్పటివరకు అయితే. ఒకసారి మనము రోడ్డు చూస్తే ఇవి రోడ్డు ఎటు చూసినా మనకు నార్మల్ రోడ్డు కనబడుతుంది. ఏదో చోట ప్రతి చోట కూడా గుంతపడి ఉన్నట్టే కనబడుతుంది. చూడు, ఇటు చూసినా, అటువైపు చూసినా ఎటువైపు చూసినా కానీ మనకి గుంతలమయంగా రోడ్లు మారినటువంటి పరిస్థితే మనము ఈ చందానగర్లో చూడవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ప్లేస్ ఏంటంటే, ఎగ్జాక్ట్గా మనం ఇటువైపున గమనిస్తే రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ. ఈ రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ ముందు ఇంత పెద్ద మొత్తంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ కమాన్ ఎగ్జాక్ట్గా కింద కూడా చూడొచ్చు ఎంత ఇబ్బందికరంగా రోడ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి రోడ్ల మీద పరిస్థితి ఎట్లా ఉందని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. షేలింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇటీవల షేలింగంపల్లి జోనల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. దాదాపుగా ఆయన బాధ్యతలు చేపట్టి 2-3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్షాలు అధికంగా పడ్డాయి. చాలా రోజుల నుంచి గుంతలు ఈ విధంగానే ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి వాహనదారులు కానీ చెప్తున్నటువంటి మాట. ఇదే జోన్లో మనము ఇంకొంత ముందుకు వెళ్దాం. ఏదో చెరువులోకి అడుగు పెట్టినట్టు ఉందని నాకైతే, కానీ వాస్తవానికి ఇది రోడ్డు మధ్యలో సెంటర్లో ఉన్నటువంటి గుంత మీద నేను గుంత లోపలికి దిగిన మనం చూడవచ్చు.
ఖచ్చితంగా నాకు పాదాలు మాత్రం కనిపించట్లేదు, అంటే మొత్తము కాళ్ళు మునిగిపోయినాయి. ఇంత గుంత ఉంది ఇటువైపున కూడా, ఇది ఇంత పెద్ద గుంత కంటిన్యూగా, ఇది మొత్తం గుంతనే, ఇది మొత్తం గుంతనే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మరి అధికారులు ఏం చేస్తున్నారో అర్థమవుతలే. జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర ఫండ్ కూడా రెడీగా ఉంటుంది రోడ్లు వేయడానికి, ప్యాచ్ వర్క్ కూడా చేయడానికి. ఇప్పుడు ఎండ వస్తుంది, పాట్ హోల్స్ చాలా ఎక్కువ పడ్డాయని అధికారులే చెప్తున్నారు. 35,000 పాట్ హోల్స్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్ల మీద పడ్డాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. కానీ అంతకన్నా ఎక్కువ పడి ఉండొచ్చు అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో కాళ్ళు మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ గుంత ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఇబ్బందికరంగా ఈ రోడ్లు ఉన్నాయనేది. మరి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కానీ ఈ రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొంత ముందుకు వెళ్దాం, అక్కడికి వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చందానగర్ సర్కిల్లోని శ్రీదేవి థియేటర్ రోడ్ అంటారు దీన్ని. ఆ శ్రీదేవి థియేటర్ కొంత ఫేమస్. సో ఆ థియేటర్ కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్డు మీద ఇగో ఎంత పెద్ద గుంత మనకు కనబడుతుందో చూడవచ్చు. ఇటువైపు ఈ పెద్ద గుంత, అవతల వైపు గుంతలే, ఎక్కడ చూసినా కానీ గుంతలే కనబడుతున్నాయి. స్థానిక కార్పొరేటర్ వాళ్ళ భర్త మంజుల వాళ్ళ భర్త ఉన్నారు, మాట్లాడదాం. ఎస్, ఇదే చందానగర్లో శ్రీదేవి థియేటర్కి కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్డు చూడవచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కూడా చందానగర్ సర్కిల్లోకి వస్తుంది. స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఏదన్నా మీ సర్కిల్లో, మీ ఏరియాలో ఇంత అధ్వానంగా రోడ్లు ఉన్నాయి? శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ కోసము ప్రపోజల్లో ఉంది. ఇక్కడ మన కైలాష్ నగర్ కల్వర్ట్ దగ్గర ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, అక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ ఆ కల్వర్ట్ నడిచినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అంతా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. దానికి ఇంకా ప్రాపర్గా టోటల్ వర్క్ కాలేదు కాబట్టి ఆ ర్యాంప్ దిగగానే మొత్తం వాటర్ అంతా స్టాగ్నెంట్ అవుతుంది ఈ ఏరియాలో. ఆ స్టాగ్నేషన్ వల్ల ఇవన్నీ గుంతలు పడ్డాయి. ముందు మంచిగానే ఉండే, అయితే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బీటీ రోడ్ వేస్తాము, రోడ్ వైడెన్ చేసి బీటీ రోడ్ వేస్తాము అంటున్నారు. మొన్న జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇది మన ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళందరూ వచ్చారు. ఆల్మోస్ట్గా ఈ రోడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మొత్తం అయిపోయింది. 150 ఫీట్ల రోడ్డు విస్తరణ కోసము ఆగి ఉన్నది. ఇది ఒకటి అయిపోయిన తర్వాత మాంజీరా రోడ్ వర్కులు కానీ, మాంజీరా పైప్ లైన్ వర్కులు కానీ, సీవర్ వర్కులు కానీ అన్ని వర్కులు అయిపోయి. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎందుకు గుంతలు ఇబ్బంది పడతారు, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ చేసినా కానీ 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండదు ప్యాచ్ వర్క్. వర్షం, ఇది బీటీ రోడ్ కదా, సీసీ రోడ్ మీద అనుకో ఖచ్చితంగా ఉంటుంది సీసీ రోడ్ మీద. కానీ బీటీ రోడ్ మీద ఏమవుతుందంటే నీళ్ళు ఆగినప్పుడు రోడ్ గుంతలు పడుతున్నాయి. మళ్ళీ చేస్తున్నారు, వెట్ మిక్స్ తీసుకొచ్చి చేస్తున్నారు, మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి చేస్తున్నారు. ఈ రకంగా నడుస్తుంది పని. చాలా గుంతలు పడినట్టున్నాయి కానీ ఈ రోడ్ మొత్తం అమీన్పూర్ చెరువు వరకు కంప్లీట్గా రోడ్ మొత్తం గుంతలే ఉంది. అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నలగండ్ల చెరువు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నలగండ్ల చెరువు, హఫీస్పేట్ చెరువు, మియాపూర్ పటేల్ చెరువు, గంగారాం చెరువు, టోటల్ వాటర్ కూడా నక్కవాగుకి వెళ్ళడానికి దారి ఇదే. ఇదంతా వాటర్ ప్రూన్ ఏరియా, కింద లోతట్టు ప్రాంతము కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఈ ఏరియాకి వస్తుంది. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా బీటీ రోడ్, ఈ రోడ్ నుంచి అక్కడ వరకు బీటీ రోడ్ ఉంది కాబట్టి ఈ బీటీ అనేది వర్షం పడ్డప్పుడు, వర్షాన్ని తడిచినప్పుడు ఖచ్చితంగా బీటీ అనేది డ్యామేజ్ అయిపోతుంది రోడ్డు. జోనల్ కమిషనర్ వచ్చినారు అని చెప్తున్నారు కదా, ఎన్ని గుంతలు పడవచ్చు అని అంచనా? ఉంటాయా? ఒక 100-150 గుంతలు ఉంటాయా? మీరు కావాలంటే లెక్క పెడదాం. అన్ని గుంతలు ఉండేవి బ్రదర్. ఏనో అక్కడక్కడ ఇప్పుడు రాజేందర్ రెడ్డి నగర్ ఏరియా ఉంది, దాని మీద చెరువు ఉంది, నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం అదంతా ముంపు ఏరియా. ఆ రాజేందర్ రెడ్డి నగర్ కమాన్ ముంగట ఆ ఏరియా అంతా ఖచ్చితంగా గుంతలు అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఆ ఏరియా ఒకటి ప్లస్ ఈ ఏరియా, ఈ కైలాష్ నగర్ కల్వర్ట్ ఉంది కదా, ఈ కల్వర్ట్ దగ్గర నుంచి ఆ జవహర్ నగర్ కల్వర్ట్ మధ్యలో ఏరియా, ఈ ఏరియాలోనే గుంతలు ఉంటాయి, మిగతా ఏరియాలో గుంతలు ఉంటాయి. జనాలకి ఎప్పటి వరకు ఉపశమనం లభిస్తుంది మరి ఈ గుంతల వల్ల? పడుతుంది ఈ కల్వర్ట్ అయిపోయిన తర్వాత ఒక 6-7 మంత్స్ టైం పడుతుంది. 6-7 మంత్స్ వరకు పాట్ హోల్స్ పూడ్చేటువంటి పాట్ ఇమీడియట్గా రెగ్యులర్ బేసిస్లో పాట్ హోల్స్ పూడుస్తున్నారు. కానీ వర్షాకాలంలో ఇదే ఇప్పుడు ఈసారి వేసిండ్రు అనుకోండి ఏం కాదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గుంతలు అయిపోతాయి. అదే ఎండాకాలం వేసిండ్రు అనుకోండి అది 3-4 నెలలు ఉంటుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇక ఇప్పుడు మన గుంత కనబడుతుంది, ఇది ఎంత లోతుందో అనేది వాటర్ ఉన్నాయి కనబడతలేదు. సామాన్య జనము ఇబ్బంది పడతారు కదా. ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఉపశమనంగా ఏంటంటే
ఐఆర్టీ టీం జిహెచ్ఎంసీ ఐఆర్టీ టీం వాళ్ళు ఖచ్చితంగా గుంతలు వచ్చి మట్టి అందులో కంకర డస్ట్ నింపిపోతున్నారు. కానీ 2 రోజులకే మీకు కావాలంటే మీకు కావాలంటే 2 గంటలు నిలబడతా అంటే ఇప్పుడు తెప్పించి ఇక్కడ వేయిస్తా, మళ్ళీ ఒక గంట సేపట్లో చూడండి అది ఇంత లోతు అయిపోయి ఉంటుంది. మేము చెప్పలేము కానీ ఖచ్చితంగా డౌన్ అవుతుంది. నువ్వు కావాలా నీకు డౌట్ ఉందేమన్నా డౌట్ ఉందంటే ఇప్పుడు తెప్పించి వేయిస్తా. నాకేమవుతుందన్న ఇక్కడ వేపిస్తే జనాలు ఇబ్బంది పడకుండా ఉంటుంది అంతే. నేను ఏమంటున్నా బ్రదర్, ప్రతి ఫ్రీ రెగ్యులర్గా ఈ గుంతలలో ఇప్పుడు ఇది చేసి ఒక వారం 10 రోజులు అవుతుంది అంతే. వారం 10 రోజుల ముందు మొత్తం అన్ని గుంతలకు నింపిర్రు. అయినా కానీ వర్షాకాలం కాబట్టి అవుతుంది. ఇది టోటల్గా శ్రీదేవి థియేటర్ రోడ్ వేస్తేనే తప్పితే దీని ప్రాబ్లం సాల్వ్ కాదు. దీని ఒరిజినల్ ప్రాబ్లం ఏంటి అంటే రాజేందర్ రెడ్డి నగర్ కమాన్ దగ్గర బక్షుకుంట అని చెప్పి ఒక కుంట ఉంది. అందులోకి వెళ్ళి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి ఆ రోడ్ మీద రాజేందర్ రెడ్డి నగర్ కమాన్ మీద ఇక్కడ నాలా ఈ 2 నాలాల వాటర్ ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. ఇక్కడ ఒకటి చోట రాజేందర్ రెడ్డి నగర్ కమాన్ దగ్గర ఒక చోట 2 చోట్ల ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాటర్ వచ్చి స్టాగ్నెంట్ అవుతుంది కాబట్టి ఈ 2 చోట్ల కూడా బీటీ రోడ్ వేస్తూ ఈ 2 చోట్ల సీసీ రోడ్ వేస్తారు. దానికి ప్రపోజల్ సీసీ రోడ్ అట్లనే తయారు చేసినారు. ఖచ్చితంగా సీసీ రోడ్ పడుతుంది. సో ఇది స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఆయన బేసిక్గా కార్పొరేటర్ వాళ్ళ భర్త. ఆ విషయం ఆయన చెప్పుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ రోడ్లు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటువైపున చూడొచ్చు ప్రతి ఇంచుకి మనకి గుంత కనబడతా ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ గుంతలన్నీ కూడా పూడ్చాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారుల పైన ఉంది. మరి ఆ ఇన్స్టెంట్ ఎమర్జెన్సీ టీంలా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలా, లేకపోతే ఇతర టీంలా, స్టాటిక్ టీంలా ఏమో జనాలకు అవసరం లేదు. బేసిక్గా రోడ్ల మీద గుంతలు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులది. తొందరగా ఈ గుంతలు పూడిస్తే జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి వాహనదారులు కానీ చెప్తా ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకున్న ప్రయత్నం. ప్రస్తుతం నేను షేలింగంపల్లి జోన్లోని లింగంపల్లి రోడ్డు మీద ఉన్న మియాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళేటువంటి రోడ్డు. మనం ఇక్కడ పెద్దగా వాహనాలు ఏమి లేవు కానీ మరి వెహికల్స్ ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో చూడవచ్చు. దీనికి ప్రధాన కారణం రోడ్లు బాగా డ్యామేజ్ అయ్యి రోడ్ల మీద చాలా ఎక్కువ గుంతలు పడినాయని మనము గమనించవచ్చు. వెహికల్స్ మూవ్మెంట్ ఎంత స్లోగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఇబ్బంది పడుకుంటూ ముందుకు కదులుతున్నాయో అనేది క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ప్రతిరోజు ఈ రోడ్డు మీద నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మొదలుకుంటే కంటిన్యూగా వరుసగా చిన్న గుంతలు, మధ్యలో పెద్ద గుంతలు కూడా ఉన్నాయి. ఇట్లా చాలా గుంతలు ఈ రోడ్డు మీద పడ్డాయి. మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో లేదో తెలియదు కానీ రోడ్ల మీద మాత్రం గుంతలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇది లింగంపల్లికి సంబంధించిన రోడ్డు. ఇది ప్రధాన రోడ్డు, ఓల్డ్ ముంబై హైవే అంటారు దీన్ని. ఒకసారి ఈ రోడ్డు చూడవచ్చు, వాహనాలు ఎంత ఇబ్బంది పడుకుంటూ ముందుకు కదులుతున్నాయి అనేది. ఆడ వరకు కొంత నార్మల్గానే వస్తున్నాయి. తర్వాత ఇటువైపుని చూస్తే ఆటో కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఈ రోడ్డు మీద ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. కానీ ఫ్లైఓవర్కి ఇతల వైపున మొత్తం చూడవచ్చు మనము, అక్కడ మొత్తము గుంతలు పడ్డాయి. ఇక్కడ మట్టి మొత్తం పేరుకపోయి గుంతలు పడ్డాయి. 2 వీలర్స్ పాస్ అవ్వడానికే చాలా ఇబ్బందిగా ఉంది. 4 వీలర్స్ ముందు కదులుతున్న క్రమంలో కూడా వాహనదారులు బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది, వెహికల్స్ ఏమి వస్తలేవు కాబట్టి. రోడ్డు చూడవచ్చు ఏ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అనేది. బేసిక్గా ఇక్కడ ఈ 2 వీలర్ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇట్లా నార్మల్గా వెళ్ళొచ్చు. కానీ అటువైపు నుంచి వెళ్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు మొత్తము రోడ్డు ఎంత ఎక్కువ డ్యామేజ్ అయిందనేది స్పష్టంగా మనము గమనించవచ్చు. ఇటువైపున చూస్తే రోడ్ల మీద నీళ్లు ఆగిపోయే ఉన్నాయి. ఇంకా ఆ వాటర్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులది. మరి అవి ఎప్పుడు వాటర్ క్లియర్ అవుతాయి, రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి అనేటువంటి ఆవేదనలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో షేర్లింగంపల్లి జోన్లో మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, బిహెచ్ఎల్, పటాన్చేరు, తర్వాత భారతీనగర్, మియాపూర్, ఇటువైపున చూస్తే లింగంపల్లి, ఇవన్నీ ఏరియాలు వస్తాయి. కానీ ఈ ఏరియా చాలా హైఫై అని చెప్తారు. చాలా ఎక్కువ పెద్ద వాళ్ళు మాత్రమే ఈ ఏరియాలో ఉండొచ్చు. ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హైఫై బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయనేటువంటి పర్సెప్షన్ చాలా మందిలో ఉంది. కానీ ఈ ఏరియాకు వచ్చి చూస్తే సామాన్య జనం కూడా ఎక్కువనే ఉంటారు. ఆ సామాన్య జనులు
జనాలు రోడ్ల మీద నుంచి ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఈ ఈ పాట్ హోల్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఈ షేలింగంపల్లి జోన్ నుంచి ట్యాక్స్ రెవెన్యూ అధికంగా వస్తుంది అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తూ ఉంటారు. మరి ట్యాక్స్ రెవెన్యూ అధికంగా వచ్చేటువంటి జోన్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు పెద్దగా పని చేయట్లేదా అనేటువంటి ప్రశ్న మనకి ఈ రోడ్లను చూస్తే ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. సో ఈ చందానగర్, లింగంపల్లి, బిహెచ్ఎల్ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర రోడ్లు ఉన్నాయి. దీనిపైన అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సరే వర్షాలు పడుతున్నాయి అనుకోండి, అయినప్పటికీ కూడా కొంతమేర వర్షం ఆగిపోయింది. నిన్న సాయంత్రం నుంచి వర్షం లేదు. పాట్ హోల్స్ పుడవచ్చు, కానీ పాట్ హోల్స్ పుడవడానికి కూడా ఎవరు ముందుకు రాలేరు అనేది అధికారులు కూడా చాలా ఎప్పుడో మేము చూసినాం అనేటువంటి మాట చెప్తున్నారు. రెగ్యులర్గా అధికారులు ఎవరైనా వస్తారా అని మనం ఇక్కడ స్థానిక జనాలను అడిగితే అసలు అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు, వస్తారా రాదా అనేటువంటి క్లారిటీ కూడా మాకు లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇది లింగంపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, బిహెచ్ఎల్ అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుంటాం. బిహెచ్ఎల్ జంక్షన్ దగ్గర పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇగో ఎగ్జాక్ట్గా నా వెనకాల చిన్నపాటి చెరువులాగా ఈ రోడ్డు తలపిస్తుంది. దీని పక్కనే ఫ్లైఓవర్ జరుగుతుంది. సరే ఫ్లైఓవర్ జరుగుతుంది, కానీ దాని పక్కన వెహికల్స్ ఎంత ఊగుకుంటూ ఎంత ఇబ్బంది పడుకుంటూ ముందుకు కదులుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం రోడ్డు ఖాళీ ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ ఎంత స్లోగా వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్టీసీ బస్సు కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ ముందుకు కదలాల్సినటువంటి పరిస్థితి ఈ బిహెచ్ఎల్ రోడ్డు మీద కనబడతా ఉంది. బిహెచ్ఎల్, మియాపూర్, చందానగర్ రోడ్డు ఇది ప్రధాన రోడ్డు. కొన్ని లక్షల వెహికల్స్ ప్రతిరోజు రోడ్డు మీద నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు జేఎన్టీయు కూకట్పల్లి నుంచి ఇటు చందానగర్, బిహెచ్ఎల్, అమీన్పూర్ వైపు, సంగారెడ్డి వైపు వెళ్ళేటువంటి రోడ్డుగా చెప్పుకోవచ్చు. దీన్ని ఓల్డ్ ముంబై హైవే అని కూడా అంటారు. రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందో మనం క్లియర్గా గమనించవచ్చు. ఎటు చూసినా కానీ మనకి గుంతలు కనబడతా ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ రోడ్డు మీద కనబడతా ఉన్నాయి. మనం ఆ దూరంలో చూడొచ్చు, వెహికల్స్, కార్లు వస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ రోడ్డు చాలా వరకు ఖాళీగా ఉంది, కానీ వైట్ కవర్ చూడవచ్చు మనం ఎంత ఊగుకుంటూ ముందుకు వస్తుందో గమనించవచ్చు. ఆ పక్కన కారు కూడా చూడ ఎంత స్లోగా వస్తుందో అనేది. షేలింగంపల్లి జోన్లో కూడా ఇంత అధ్వానంగా రోడ్లు ఉంటాయా అనేది ఇవాళ నేను ఫీల్డ్ మీద తిరిగిన తర్వాత జనాలతో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి అంశం. మొత్తం 35,000కు పైగా గుంతలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అధికారులు, కానీ అంతకన్నా ఖచ్చితంగా ఎక్కువే ఉండొచ్చు అనేది మనం ఒక్క షేర్లింగంపల్లి జోన్లో చూస్తే అర్థమవుతుంది. మరి ప్రధాన రోడ్ల మీద పడినటువంటి పాట్ హోల్స్ పైన అధికారులు తొందరగా దృష్టి పెట్టి పాట్ హోల్స్ని మూస్తే కొంతలో కొంత సమస్య అయినా తీరేటువంటి అవకాశం ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి వాసుల మాట. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల మీద పడినటువంటి గుంతలు, అందులో ప్రధానంగా షేర్లింగంపల్లి జోన్లో ఉన్నటువంటి రోడ్ల మీద పడినటువంటి గుంతల పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రవణ్, V6 న్యూస్, షేర్లింగంపల్లి జోన్.